హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇవి చుట్లండి, పండగ కదండి. అందుకని ముందుగా వేపిన శనగపప్పు అండి, ఇది పుట్నాల పప్పు గ్రైండ్ చేసుకొని ఒక గ్లాసుడు పిండి చేసుకున్నాను, జల్లించేసుకొని. అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం పిండి, 2 స్పూన్లు నువ్వులు, కాలాజీరా, అలాగే కొద్దిగా టేస్ట్కి తగ్గ కారం, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. టేస్ట్కి తగ్గ ఉప్పు అందులోనే నేనైతే ఈ కన్నాలది తీసుకున్నానండి. అందులోనే కాలాజీర వేసుకొని ఇందులోనే 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యి లేకపోతే నూనె వేసుకోవచ్చు, మీరు లేకపోతే వెన్న వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకొని దాంట్లోనే కొద్ది నీళ్ళు వేసుకొని జంతికల పిండిలో ముద్దలా కలుపుకొని, నేనైతే ఈ కన్నాల జల్లెడ తీసుకున్నాను, అదే కన్నాల గొట్టం తీసుకున్నానండి. ఇది ఇందులోనే మనం పెట్టేసి జంతికలా చుట్టేసుకోండి. ఇలా చుట్టేసుకొని ఇలా నూనె వేడెక్కాక వేసుకోండి. నూనె మరిగాక వేసుకోండి. వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలండి, ఒకవైపు ఉంచకుండా అటు ఇటు వేగనిచ్చి సౌండ్ తగ్గగానే మీరు తీసాక కొద్దిగా రంగు కూడా వస్తాయి. చూసారా ఎంత గుల్లగా వచ్చాయో? ఎంత టేస్టీ అయినా మురుకులు రెడీ అయిపోయి మీరు ట్రై చేయండి. టేస్ట్గా కూడా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చాన్నాళ్ళు కూడా ఉంటాయండి, 2 నెల ఉంటాయి మీకు. ఇలా చేసుకొని వెంటనే బేగా అయిపోతాయండి, మన పెద్ద పని ఉండదు, మనకి సులువుగా అయిపోయి ఈ మురుకులు మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ అండి.